మన దేశంలో ప్రతిరోజు 6 వ్యక్తులు లాకప్ డెత్ కారణంగా చనిపోతున్నారని, ఒకే ఒక్క సంవత్సరంలో 2152 మంది లాకప్ డెత్ వల్ల చనిపోయారని మీలో ఎంతమందికి తెలుసు? తప్పు చేసినా చెయ్యపోయినా పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కథలెన్నో. 5 ఏళ్ల క్రితం తమిళనాడు సత్తాంకుళంలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాల పాటు ఒక మొబైల్ షాపును ఎక్స్ట్రా టైం తెరిచి ఉంచినందుకు తండ్రి కొడుకులను పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లి అక్కడ వారిని నరకయాతన పెట్టి చంపేశారు. అప్పట్లో ఈ లాకప్ డెత్ కేస్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, కోర్టు రీసెంట్గా అందులో భాగమైన 9 మంది పోలీసులకు ఉరిశిక్షను విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. కాబట్టి ఈరోజు మన వీడియోలో భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన సత్తాంకుళం లాకప్ డెత్ కేసు గురించి మరియు 6 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 9 మంది పోలీసులకు మరణశిక్ష పడే వరకు సాగిన ఆ న్యాయ పోరాటం గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాను. అలాగే ఆనాటి విషాదాన్నే కాకుండా భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులేంటి, పోలీసుల జవాబుదారీతనమంటే ఏమిటి, మరియు ఇలాంటి ఘోరాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలో అనే విషయాల గురించి కూడా చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ దారుణమైన సంఘటన 2020 జూన్ 19న తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉన్న సత్తాంకుళం అనే ఒక చిన్న పట్టణంలో మొదలైంది. ఆ సమయంలో దేశమంతా కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్డౌన్ నిబంధనలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక అదే ఊరిలో ఉండే పి జయరాజ్ మరియు అతని కుమారుడు జె బెనిక్స్ అక్కడ ఒక చిన్న మొబైల్ షాపు నడుపుకుంటూ ఉండగా, అనుమతించిన సమయం కంటే కొద్ది నిమిషాలు ఎక్కువగా షాపు తెరిచాలనే ఒక చిన్న ఆరోపణతో పోలీసులు మొదట తండ్రి జయరాజ్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకువెళ్లారు. తన తండ్రిని ఎందుకు తీసుకువెళ్లారని అడగడానికి స్టేషన్కు వెళ్లిన అతని కొడుకు బెనిక్స్ను కూడా పోలీసులు అక్కడే నిర్బంధించారు. అలా ఒక చిన్న నిబంధన ఉల్లంఘన కేసుగా మొదలైన ఈ ఘటన ఆ రాత్రి ఒక భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని ఆ కుటుంబంగానీ ఆ పట్టణ ప్రజలుగానీ ఊహించలేదు. పోలీస్ స్టేషన్ లోపల ఆ తండ్రి కొడుకులకు ఎదురైన నరకం గురించి వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. సీబీఐ దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం ఆ రాత్రంతా పోలీసులు వారిద్దరి ఒంటిమీదున్న బట్టలు కూడా తీసి లాఠీలతో గంటల తరబడి క్రూరంగా బాధారు. వైద్య నివేదికల ప్రకారం వారి శరీరాలపై 18 చోట్ల తీవ్రమైన గాయాలున్నాయి. ముఖ్యంగా మొద్దుబారిన వస్తువులతో కొట్టడం వల్ల శరీరమంతా రక్తసిక్తమైపోయింది. వారి ప్రైవేట్ భాగాలపై కూడా పోలీసులు విపరీతమైన హింసకు పాల్పడ్డారని, ఆ దెబ్బలకు తాళలేక వారు విపరీతంగా రక్తస్రావం చెందారని ఫోరెన్సిక్ రిపోర్ట్లు స్పష్టం చేశాయి. అంతేకాదు, ఆ మరుసటి రోజు ఉదయం ఒక పారిశుద్ధ్య కార్మికుడితో స్టేషన్లోని రక్తాన్ని కడిగించి ఆధారాలను ధ్వంసం చేయడానికి కూడా పోలీసులు ప్రయత్నించారు. చివరకు జూన్ 22న కుమారుడు బెనిక్స్ ఆ మరుసటి రోజే తండ్రి జయరాజ్ జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలు వెలుగులోకి రాగానే తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మొదట పోలీసులు వారు సహజ కారణాలతోనే మరణించారని అబద్ధాలు చెప్పినప్పటికీ మద్రాస్ హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని కేసును సుమోటోగా స్వీకరించింది. లోకల్ పోలీసులు ఆధారాలను తారుమారు చేస్తున్నారని భావించిన కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ తన లోతైన దర్యాప్తులో పోలీసులు చెప్పినవన్నీ అబద్ధాలని, ఆ తండ్రి కొడుకులు అసలు లాక్డౌన్ నిబంధనలే ఉల్లంఘించలేదని మరియు వారిని కావాలనే టార్గెట్ చేసి చంపేశారని నిరూపించింది. ఈ కేసు విషయంగా సీబీఐ దాదాపు 2000 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసి 105 మంది సాక్షులను కోర్టు ముందు నిలబెట్టింది. 10 మంది పోలీసులు ఈ నేరంలో పాల్గొన్నారని తేలగా, వారిలో ఒకరైన స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్దురై విచారణ సమయంలోనే కరోనాతో మరణించారు. ఇప్పుడు మనం 2026 ఏప్రిల్ 6న వెలువడిన ఆ సంచలన తీర్పు గురించి మాట్లాడుకుందాం. మదురైలోని 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి ముత్తుకుమారన్ ఈ కేసులో చారిత్రాత్మక తీర్పును వెలువరించారు. ఈ క్రూరమైన హత్యలను రేరెస్ట్ ఆఫ్ ద రేర్గా అభివర్ణిస్తూ దోషులుగా తేలిన 9 మంది పోలీసులకు ఉరిశిక్షను విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. మరణశిక్ష పడిన వారిలో అప్పటి ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు బాలకృష్ణన్ మరియు రఘు గణేష్లతో పాటు మరో 6 కానిస్టేబుళ్లు ఉన్నారు. కేవలం శిక్ష మాత్రమే కాకుండా బాధిత కుటుంబానికి 1.40 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తం పోలీసుల ఆస్తుల నుండి లేదా వారి జీతాల నుండి వసూలు చేయాలని సూచించడం విశేషం. న్యాయమూర్తి తన తీర్పులో చేసిన వ్యాఖ్యలు ప్రతి అధికారిని ఆలోచింపచేస్తాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే చట్టాన్ని ఉల్లంఘించి ఒక కుటుంబాన్ని నాశనం చేశారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజలకు స్నేహితులుగా ఉండాలి, కాని ఇక్కడ వారు రాక్షసులుగా మారారు అని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పు ద్వారా సమాజానికి ఒక బలమైన సందేశం వెళ్లింది. యూనిఫాం వేసుకున్నంత మాత్రాన ఎవరూ చట్టానికి అతీతులు కాదని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తే అత్యున్నత శిక్ష తప్పదని నిరూపితమైంది. భారతదేశ చరిత్రలోనే ఒకేసారి 9 మంది పోలీసులకు మరణశిక్ష పడటం అనేది ఇదే మొదటిసారి కావచ్చు. కానీ మనం ఇక్కడ ఒక చేదు నిజాన్ని కూడా గమనించాలి.
భారతదేశంలో కస్టడీ హింస అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. ఎన్హెచ్ఆర్సీ నివేదిక ప్రకారం 2021-22 మధ్య ఒక్క ఏడాదిలో దేశంలో 2152 కస్టడీ మరణాలు సంభవించాయి. అంటే ప్రతిరోజు మన దేశంలో సగటున 6 వ్యక్తులు పోలీస్ లేదా జ్యుడిషియల్ కస్టడీలో మరణిస్తున్నారు. ఇందులో శారీరక హింస మాత్రమే కాకుండా మానసిక వేధింపులు మరియు లైంగిక వేధింపులు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. చాలా మటుకు ఇలాంటి కేసులు వెలుగులోకి రావు లేదా పోలీసులు ఆధారాలను ధ్వంసం చేయడం వల్ల నిందితులు తప్పించుకుంటున్నారు. సత్తాంకుళం కేసులో ప్రజల తిరుగుబాటు మరియు సీబీఐ దర్యాప్తు వల్ల మాత్రమే న్యాయం సాధ్యమైంది. భారత రాజ్యాంగం మనకు అనేక రక్షణ కవచాలను ఇచ్చింది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంది. ఇందులో హింస నుండి రక్షణ కూడా ఒక భాగం. అలాగే ఆర్టికల్ 20లోని థర్డ్ యాక్ట్ ప్రకారం ఏ వ్యక్తిని తన మీద తాను సాక్ష్యం చెప్పుకోమని బలవంతం చేయకూడదు. అంటే థర్డ్ డిగ్రీ వాడటం రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 22 ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తిని 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ప్రస్తుతం అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 101 కింద కస్టడీ హత్యలకు మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశముంది. అలాగే భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో అరెస్టు ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలుండాలని నిబంధనలుండాయి. అయితే ఇప్పటికీ భారతదేశంలో హింస వ్యతిరేక చట్టం లేకపోవడం ఒక పెద్ద లోపం. ఐక్యరాజ్యసమితి యొక్క హింసా వ్యతిరేక ఒప్పందంపై భారత్ 1997లో సంతకం చేసినా దానిని ఇంకా పూర్తిగా చట్టబద్ధం చేయలేదు. ఒక ప్రత్యేక చట్టముంటే పోలీసుల వేధింపులకు అడ్డుకట్టవేయడం సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పోలీస్ ట్రైనింగ్లో మార్పులు రావాలని, వారిలో మానవ విలువల పట్ల గౌరవం పెంచాలని న్యాయస్థానాలు సూచిస్తున్నాయి. ప్రతి పోలీస్ అధికారికి బాడీ కెమెరాలు తప్పనిసరి చేయాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సత్తాంకుళం కేసులో బాధిత కుటుంబానికి దక్కిన ఈ విజయం కేవలం ఆ ఒక్క కుటుంబానిదే కాదు, అది భారత న్యాయ వ్యవస్థపై సామాన్యుడికి ఉన్న నమ్మకానికి దక్కిన విజయం. జయరాజ్ భార్య మరియు కుమార్తె 6 ఏళ్లపాటు ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుని న్యాయం కోసం వీధుల్లోకి వచ్చి పోరాడారు. వారికొచ్చిన ఆ భారీ పరిహారం వారి మనుషులను తిరిగి తీసుకురాలేదు, కానీ వారి ఆవేదనను గౌరవించినట్టవుతుంది. ఒక సామాన్యుడు తలచుకుంటే ఎంతటి శక్తివంతమైన వ్యవస్థనైనా ఎదిరించి న్యాయం పొందగలడని ఈ తీర్పు నిరూపించింది. అయితే ఈ కేసులో దోషులు పైకోర్టులకు అప్పీలు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఈ ప్రాథమిక తీర్పు మాత్రం భవిష్యత్తులో పోలీసుల ఆగడాలకు ఒక అడ్డుకట్టగా మారుతుందని ఆశిద్దాం. ముగింపుగా చూస్తే సత్తాంకుళం తీర్పు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతోంది. అధికారమంటే అణచివేత కాదు, అది ఒక బాధ్యత. పోలీసుల లాఠీలు నేరస్థులను అరికట్టడానికి ఉండాలి, కానీ అమాయకుల ప్రాణాలు తీయడానికి కాదు. మన దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఆర్థికంగా ఎదగడం మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి తన దేశంలో భద్రత ఉందనే నమ్మకం కలగాలి. ఈ చారిత్రాత్మక తీర్పు ద్వారా మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానులే, అది సామాన్యుడైనా లేక ఖాకీ యూనిఫాం వేసుకున్న అధికారి అయినా. సో ఇది ఫ్రెండ్స్, ఈ కేసులో ఆ పోలీసులకు విధించిన తీర్పుపై మీ అభిప్రాయమేంటో కమెంట్స్లో తెలియజేయండి. అలాగే మా వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.